పేరు శ్యామరావు, మాది ముస్తాలపల్లి గ్రామం, మండలం వచ్చి నడుకుడ, జిల్లా హన్మకొండ. గత 5 సంవత్సరాల నుండి పత్తి తర్వాత మొక్కజొన్న వేస్తాం. మొక్కజొన్న ప్రత్యామ్నాయంగా నువ్వులు పంట. మొక్కజొన్నకు వచ్చి 6 నుంచి 8 తల్లు ఇవ్వాల్సి వస్తుంది. పురుగుల బెడద ఎక్కువ, కత్తెర పురుగు బెడద ఎక్కువ, విల్ట్ వచ్చే ప్రాబ్లం కొట్టినాయి సార్ మొక్కజొన్న. ఒకవేళ విల్ట్ వస్తే మాత్రం మొక్కజొన్న అంతా మొత్తం పండే సార్ అలా అయిపోతుంది. అయితే ఏరువాక కేంద్రం వాళ్ళు నువ్వులు ఇవ్వడం జరుగుతుంది. నువ్వు వేయడం వల్ల ఏమైందంటే నువ్వు వచ్చి 82 నుంచి 90 రోజుల పంట కాలం అయిపోతుంది. ఇరిగేషన్ వచ్చి నీటి తల్లు వచ్చి 3 నుంచి 4. కీడ పురుగుల బెడద అంటే ఏమంటూ ఉండదు. ఒకసారి DAP 25 కిలోల యూరియా వేస్తే పంట పూర్తి కాలంలో అయిపోతుంది. ఖర్చు వచ్చి 8 నుంచి 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది ఎకరానికి వచ్చి. మొక్కజొన్న ఖర్చు ఏమైందంటే 25 నుంచి 30,000 ఖర్చు వస్తుంది సార్. దిగుబడి వచ్చేలాగా 30-35 క్వింటాలు. అయితే 30-35 క్వింటాల పోగా 50,000 రాబడి వస్తుంది సార్. కోతుల సమస్యలు అనేక సమస్యలు దానికి. అయితే ఈ నువ్వుల ఖర్చు ఏమైతుందంటే సార్ కోతుల సమస్యలు ఉండదు, ఏ సమస్య ఉండదు, మొక్కలతో సమానం రాబడి వస్తుంది సార్. ఒకటి పంటల సరళి మారుతుంది, జీవ వైవిధ్యాన్ని పెంచినట్టు విధానం. ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ ఎక్కువ వాడాల్సిన పరిస్థితి వస్తుంది. పంట కాలం తగ్గుతుంది, రోజులు గడుస్తుంది. ఒక్క మొక్కజొన్న ఎకరం పండించే 3 ఎకరాలు నువ్వు చేను పండించవచ్చు. నువ్వు వచ్చి 2454 ఇది ఎకరానికి వచ్చి 5 క్వింటాల దిగుబడి వస్తుంది. 13,000-13,500 దాకా మార్కెట్ రేటు, మంచి రేటు ఉన్నది. చీడపీడల బెడద లేదు. ఒకసారి పురుగు మంది వచ్చి పుక్కులేమో కొట్టినాను. ఒకసారి బూడిదలో వస్తే మైకో బుటాలు వాడడం జరిగింది. 3 తల్లి ఇవ్వడం జరిగింది. పంట మార్పిడి వలన దిగుబడులు పెరుగుతాయి, అనేక చీడపీడలు నశించుతాయి. అయితే మార్కెట్ డిమాండ్ బట్టి ఒకప్పుడు తక్కువ డిమాండ్ ఉండే, ఇప్పుడు నువ్వులకు వచ్చి ఎక్కువ డిమాండ్ ఉన్నది. నువ్వులను ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. మీ ఇంతకుముందు కూడా సీడ్ ప్రొడక్షన్ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. 2454 ఏమైతుందంటే కాయ వచ్చి పొడుగు ఉంటుంది, కోస వరకు గట్టిగా ఉంటాయి గింజలు అనేది. దిగుబడి మంచి దిగుబడి వస్తుంది. ఇది కొమ్మలు వస్తాయి వీటికి 2454 అనేది. అధిక దిగుబడి ఒకటి. అయితే లేట్ వేసుకున్నా కూడా పండే అవకాశం ఉండదు ఎక్కువ. నిజామాబాద్ పశు తీత వాళ్ళే 2454 వేయడానికి సిద్ధంగా ఉంటారు. గత 5 సంవత్సరాలు ఏరువాక వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటున్నాం. రైతులకు ఎక్కువ కాలం పంట కాకుండా చిన్న పంటలు వేసుకొని రాబడి పంటలు వేసుకోవాలని నా ఆలోచన.